ఆ నూతన కార్యము చేయుదును. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మనము విడవకూడదు. ఈ వాగ్దానాన్ని మనం మరువకూడదు. ఆ వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అది లోకంలో ఉన్న మాట కాదు. జాగ్రత్తగా వినాలి. ఏదో రాజకీయ నాయకులు చెప్పిన మాట కాదు. అది నీ బంధువులు నీకు ఇచ్చిన మాట కాదు. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించిన మాట. ఆమేన్. హల్లెలూయా. దేవుని కర్ర. నా వాగ్దానం ఏంటో కొనసాగిస్తాను. నా దేవుడు రూఢిపరుస్తున్నాడు అని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను నిన్ను బలపరుతు. అది అక్కడ రాశాను చూడండి. నేను నిన్ను బలపరుతు, నీకు సహాయము చేయువాడును నేనే. ఆమేన్. yes. ఈ వాగ్దానమే ఈ సంవత్సరం నడిపిస్తా ఉంది. బలహీన పడిపోతున్నటువంటి సమయాల్లో దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. నేను ఎవరిని చేయి చాపి అడగను. నోరు తెరిచి నాకు కావాలి ఇవ్వండి అని అడగను. నాకు ఆయన సహాయం చేస్తా ఉంటాడు. ఆమేన్. ఈ కష్టకాలంలో కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మొన్న కన్వెన్షన్స్ జరిపాం. చేతిలో రూపాయి లేదు, చేతిలో పైసా లేదు. లాక్డౌన్. విశ్వాసులు మందిరాలకు ఎక్కడ వస్తున్నారు? కానీ కన్వెన్షన్స్ దేవునికి మహిమకరంగా జరిగాయి. ఆమేన్. హల్లెలూయా. ఆయన సహాయం చేశాడు. మిమ్మల్ని బలపరిచి నాకు సహాయం చేశాడు. ఎందుకంటే ఆ కర్రను నేను పట్టుకోనున్నా. ఆమేన్. హల్లెలూయా. దానితో పోరాడుతున్నా. నేను దాంతో పోరాడుతున్నా. ప్రభువా నన్ను బలపరుస్తానన్నావు, ప్రభువా నాకు సహాయం చేస్తానన్నావు. నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? నువ్వు నన్ను బలపరచకపోతే ఎవరు బలపరుస్తారు? నేను బలహీన పడిపోతున్నా. నన్ను బలపరచు. పోరాడే దేవునితో పోరాడుతున్నా. ఇప్పటికీ దేవుడు నీకు ఇచ్చిన మాటను పట్టుకొని పోరాడాలి. ఆ మాటను ఎన్నటికీ మరవకూడదు. దేవుడు మీకు ఇచ్చినటువంటి మాట ఎటువంటిదో తెలుసా? అది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అగ్ని వంటిది. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ మోషే కింద వాళ్ళు కత్తులతో ఈటెలతో చేస్తున్నారు. కానీ మోషే దేవునితో పోరాడుతున్నాడు. కర్ర ఎత్తి చూపిస్తున్నాడు దేవుడికి. అయ్యా నాకు చెప్పావు కదా, నిన్ను కానానుకి నువ్వు ఆ ప్రజలు నడిపిస్తావని. నాతో నేను ఐగుప్తులో నా మానాన్ని నేను ఉంటే, నా మట్టుకు నా బ్రతుకు నేను ఏదో బ్రతుకుతుంటే రా, నా ప్రజలు నువ్వు కానానికి తీసుకొని పోవాలా. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నా ప్రజలు, నేను వాళ్ళకి ఆ దేశాన్ని ఇస్తానని, అది నీ ద్వారా ఇస్తానని, నువ్వు వాళ్ళని నడిపిస్తానని నాకు మాట ఇచ్చావు కదయ్యా. ఆ మాట నెరవేర్చు ప్రభా, ఆ మాట నెరవేర్చు ప్రభా అని దేవునితో పోరాడుతున్నాడు. హల్లెలూయా. మనుషులు ఇచ్చిన మాటలను పట్టుకోబాకండి. నీ బంధువులు ఇచ్చిన మాటల్ని పట్టుకోబాకండి. మేము ఉన్నాంలే, నీకెందుకు సహాయం చేస్తాంలే, ఆ రోజుకి నువ్వు గమ్మునుండు, నేను చేస్తానులే. చూసారా మనుషులు మాట్లాడుతుంటే, నేను విడిచిపెట్టనులే, నీకంటేనా, నాకు నీ తర్వాత ఎవరైనా, భలే ఉంటాయి కదా మాట, మనుషుల మాటలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆ మాటను ఎప్పుడైతే ప్రేమైనటువంటి వారులారా మోషే పట్టుకున్నాడో, ఆ నమ్మదగిన దేవుడు మోషేకు జయమిచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైన దేవుని, మనుషుల మాటలు పట్టుకోవద్దు. పోరాడేటప్పుడు, సమస్య వచ్చి నీ ఎదుట నిలబడినప్పుడు, కష్టం వచ్చి నీ ఎదుట నిలబడినప్పుడు నీ ఆవేశం, నీ యొక్క కోపం ప్రదర్శించొద్దు. అది కాదు మన ఆయుధాలు. సౌలు ఎందుకు ఓడిపోయాడు చెప్పంటారా? సౌలుకి దావీదుకి బహుకాలం యుద్ధం జరిగింది కదా. ఇందాక చదువుకున్నామే 2 సమూయేలు 3:1 బహుకాలం యుద్ధం జరిగింది కదా. సౌలు ఎందుకు ఓడిపోయాడు చెప్పమంటారా? సౌలు చేతిలో ఈటు ఏముంది? సౌలు చేతిలో ఈటు. దావీదు చేతిలో ఏముంది? సితారా ఉంది.
ఆమేన్. హల్లెలూయా. ఈటికి సితారాకి ఎంత తేడా ఉందో తెలుసా? ఈటే పగతో ఇసురుతాం, కోపంతో ఇసురుతాం. ఈటే సితారాలా కాదు. సితారాని నెమ్మదిగా 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 వాయిస్తాము సితారా. ఆమేన్. హల్లెలూయా. పగతో కోపంతో రగిలిన వాడే ఓడిపోయాడు. ప్రేమతో సౌలు యొక్క కోపాన్ని తగ్గించాలని నెమ్మదిగా సితారాను వాయించిన దావీదు గెలిచాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ సహనమే నీకు జయం. ఆమేన్. హల్లెలూయా. అందుకే నేను రాసుకున్న పాటలో ఈ సంవత్సరం ఆ మాట పెట్టుకున్నా. అయ్యా వస్తుందయ్యా బాధ, వస్తుందయ్యా కోపం, వస్తుందయ్యా ఆవేశం. నన్ను పొగిడిన వాళ్ళు నన్ను తిడుతున్నారు, నా దగ్గర ఉన్న వారు నన్ను అవమానిస్తున్నారు, బయటకు వెళ్ళి నేను మాట్లాడుతున్నాను. సహించే కృపే ప్రభు. ఆమేన్. హల్లెలూయా. సహించే కృపే ప్రభు, సహించే కృపే ప్రభు, సహించే కృపే ప్రభు అని ఈ సంవత్సరం పాట పెట్టుకొని నేను పాడుకుంటా ఉన్నా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ చిత్తం చేస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నీ చిత్తం చేయుచు నా సిలువ మోయుచు, నీ కోసం జీవిస్తున్నా, నీ చిత్తం చేయుచు నా సిలువ మోయుచు, అవమానాలే ఎదురైనా నిందలే కృంగదీసిన తగ్గించే శుభనిర్ణయా యేసయ్యా నీ ఎదుట నిలుచుటకు, అవమానాలే ఎదురైనా నిందలే కృంగదీసిన తగ్గించే శుభనిర్ణయా యేసయ్యా నీ ఎదుట నిలుచుటకు, నీకు అసాధ్యమేముంది యేసయ్యా, నీకు అసాధ్యమేముంది యేసయ్యా, నీకు అసాధ్యమేముంది యేసయ్యా, నీకు అసాధ్యమేముంది యేసయ్యా. ఆమేన్. మనకు ఎదురవుతున్న పోరాటంలో మనం యుద్ధము చేయాలి. ఖచ్చితంగా దేవుడు చెప్పాడు, నీ జీవితం పోరాటం. ఆమేన్. నీ బ్రతుకు ఒక పోరాటం. యుద్ధ రంగం వంటిది క్రైస్తవ జీవితం. ఆట వంటిది కాదు, ఆట వంటిది కాదు క్రైస్తవ జీవితం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యుద్ధ రంగం. ఈ యుద్ధ రంగంలో నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈటెలు కత్తులు మనం పట్టుకోకూడదు. పోలీస్ స్టేషన్లు, పంచాయతీలు, ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఇదిగో ఇవన్నీ పట్టుకోకూడదు. మనం ఏం పట్టుకోవాలంటే దావీదు పట్టుకున్నట్టుగా ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సౌలు ఎంత తరుముతో ఉన్నా, సౌలు ఎంత దావీదుని హింసిస్తున్నా ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమ చూపుతూనే ఉన్నాడు. అదే మన ఆయుధం. నా ప్రేమైన దేవుని ఇక్కడ మోషే చూపిస్తున్నాడు, దేవుడిగా పట్టుకున్నాడు. దేవుడి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకోండి. ఆయన అంటాడు, ఆకాశము గతించిన నా మాటలు గతించవు. హల్లెలూయా. హల్లెలూయా. సెకండ్ పాయింట్ అక్కడ చదువుతారు విన్నాను. యుద్ధం జరుగుతూ ఉంది, చదవండి. గెలిచి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు. ఇక్కడ మోషే మరొక పని చేస్తా ఉన్నాడు.
అమ్మా విన్నావా? చేతులకి అందరూ మళ్ళీ హల్లెలూయా హల్లెలూయా. మోషే మరొక పని చేస్తున్నాడు, చేతులు పైకెత్తుతున్నాడు, చేతులు పైకెత్తున్నాడు. చూడండి యుద్ధం, అదొక పోరాటం. కత్తులు, తుపాకులు, కోపము, ఆవేశం, పగ, ఏ ఆయుధాలు లేవు అక్కడ. చేతులు పైకెత్తుతున్నాడు. అప్పుడు దేవుని ప్రజలు గెలుస్తున్నారంట. దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు? గెలుస్తున్నారు. ఆ చేతులు బరువెక్కినప్పుడు ఆయన దించేస్తున్నాడు. దించేసినప్పుడు దేవుని ప్రజలు ఓడిపోతున్నారు. దీని అర్థం ఏంటో తెలుసు? మీ జీవితంలో పట్టుకోవాల్సిన మరొక ఆయుధం ప్రార్థన. ఆమేన్ హల్లెలూయా. దేవుడిచ్చిన మాట ఒక ఆయుధం అయితే నీకు, వాగ్దానం ఒక వెపన్ అయితే నీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ప్రార్థన ఒక ఆయుధం. ప్రార్థన ప్రియమైనటువంటి వారిలారా, ఏ కార్యాలు చేస్తుందో తెలుసా? దేవుని మనస్సును కూడా తిప్పుతుందండి. ఆమేన్ హల్లెలూయా. దేవుని మనస్సును కూడా తిప్పుతుందండి ప్రార్థన. దేవుని మనస్సులో ఒకటి అనుకుంటే నీ పట్ల ఆ మనస్సుని త్రిప్పివేయగలదు. ఈ లోకంలో మనం చెప్పిన మాట అయినా మారుతుందేమో కానీ దేవుడు చెప్పిన మాట మారదు. ఎవరు ఏం చేయలేదు. అటువంటిది నీ ప్రార్థన మార్చగలదు. ఆమేన్. నీ జీవితంలో ఒకవేళ దేవుని తీర్పు వచ్చిందా? అది కష్టంతో కూడుకుందా? నీ జీవితంలో ఒకవేళ దేవుని తీర్పు, నువ్వు అవమానించబడటం, నువ్వు ఏడవటం, నువ్వు బాధపడటం, ఇదే నీకు దేవుని తీర్పు. అయితే ఆ తీర్పుని మార్చగలిగిన దేవుడు నీ దేవుడు. ఎలాగో తెలుసునా? నువ్వు చేతులెత్తినప్పుడు, ఆయన వైపు చేతులెత్తి ఆయన తట్టును తిరిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సు మార్చుకుంటాడంట దేవుడు. హిజ్కియా పట్ల దేవుని తీర్పు రిలీజ్ అయ్యి జడ్జిమెంట్ ఫైనల్ అన్నాడు దైవజనుడు. దైవజనుడు చెప్పాడు, నువ్వు ఇక నీ ఇల్లు సర్దేసుకో, అయిపోయింది నీ జీవితం. ఇక నీ ఇల్లు నువ్వు సర్దుకో, రెడీగా ఉండు, దేవుని తీర్పు నీ మీదకి వచ్చి అన్నాడు. దేవుడు చెప్తే చెప్పాడా? దైవజనుడు చెప్పాడా? చెప్పాలి. దేవుడు చెబితేనే దైవజనుడు చెప్పాడు. అంటే అది దేవుని తీర్పు. హిజ్కియా, నీ ఇల్లు సర్దుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణమవుతున్నావు. అది దేవుని తీర్పు. దైవజనుడు చెప్పాడు. ప్రియులారా, హిజ్కియా వెంటనే గోడ వైపు తిరిగాడు. ఆమేన్ హల్లెలూయా. చేతులెత్తాడు, గోడ వైపు తిరిగాడు. కళ్ళ నుండి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. కన్నీళ్లు కారిపోతా ఉన్నాయి. అయ్యా, నా జీవితంలో ఒకవేళ నేను పొరపాటు చేసి ఉండొచ్చు. నా జీవితంలో ఒకవేళ నీ చిత్తం నేను చేయలేకపోయి ఉండొచ్చు. నా జీవితంలో ఒకవేళ శత్రువుకి నేను అవకాశం ఇచ్చి ఉండొచ్చు, ఒప్పుకుంటున్నాను. కానీ నాలో ఉన్న ఆ మంచితనం కూడా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆమేన్ హల్లెలూయా. నాలో ఉన్న ఆ యథార్థత కూడా ఒకసారి నీ సన్నిధిలో నేను ఎట్లా ప్రవర్తించాను. అంటే మనిషిలో రెండు అనుభవాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, దేవుని కొరకు మనం చేసిన కార్యాలు ఉంటాయి. ఆమేన్ హల్లెలూయా. అందుకే దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. నువ్వు చేసింది ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు పాపం చేసినా జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు నీతిగా బ్రతికినా దానిని జ్ఞాపకం చేసుకుంటాడు. రెండింటికి న్యాయం చేస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే హిజ్కియా కృపతో జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని ఎప్పుడైతే చేతులెత్తి ఏడవటం ప్రారంభించాడు, ఇంకా దైవజనుడు తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలా. ఇంకా ఆ మాటని దైవజనుడు వెళుతున్నాడు, ఇంకా ఇల్లు కూడా దాటలేదు. హిజ్కియా ఆ కాంపౌండ్ ఇంకా దాటలేదు దైవజనుడు. వెంటనే కాల్ వస్తోంది దేవుని దగ్గర నుంచి దైవజనుడికి. ఏమని? నా భక్తుడు మొరపెట్టాడు. ఆమేన్. నా భక్తుడు నా భక్తుడు నా వైపు చేతులు ఎత్తుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు,
పెడుతున్నాడు. నువ్వు తిరిగి వెళ్ళి చెప్పు, ఏమనో తెలుసా, ఇదిగో నా తీర్పు తీసుకుంటున్నాను, ఇంకొక 15 సంవత్సరాలు నీకు ఆయుష్కాలం ఇస్తున్నాను. చప్పట్లు కొట్టి చేరున్నామని. హల్లెలూయా. ప్రార్థన దేవుని మనసు తిప్పింది. నీ మీదకి వచ్చిన జడ్జిమెంట్, నీ మీదకి వచ్చిన తీర్పు మనం అంటాం కదా, ఇది చేసావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు అనుభవించాలంటాం. ఏమంటాం? ఇవి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు. అవునా కదమ్మా? మనం అనే మాటలేదు, అంటే దాన్ని తీర్పు అంటారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. చేశావు కాబట్టి అనుభవించు. నేను అంటాను, చేసుకున్నావు, నీ దేవుని వైపు నువ్వు తిరిగితే, నీ దేవుని వైపు చేతులెత్తితే, నీ దేవుని వైపు చేతులెత్తితే, కన్నీరు కాచి ప్రార్థన చేస్తే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత కాదు, దేవుడు దాన్ని తిరగా రాస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దాన్ని తిరగా రాస్తాడు. ప్రతి మనిషిలో పొరపాటు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రతి మనిషిలో పొరపాటు. అయితే ఆ పొరపాటును బట్టి నువ్వు చేతులెత్తి దేవునికి మొరపెడితే, చేతులెత్తి కన్నీరు కారిస్తే, ఆ తీర్పుని తిరగ రాస్తాడు. యేసయ్య ఏం చేశాడంట? మన మీద వ్రాయబడిన ఆ రాత సిలువలో ఏం చేశాడు? చెరిపేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. శాపపు రాత, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శాపపు రాతని యేసయ్య సిలువలో మేకులేసి సిలువకి కతక్కన కొట్టేశాడు. రాతని చెరిపేసి దాన్ని సిలువకు కొట్టేశాడు. నీ రాతని ఆయన మార్చగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మోషే ఎప్పుడైతే చేతులెత్తాడో ఇశ్రాయేలీయులు గెలుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్తాను, ఎలా పోరాడుతున్నారో చూడండి. అక్కడ చదువమ్మా. మోషే ఇది ఈ ప్రాముఖ్యమైన మాట వినండి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసి, అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా. అందరు నా వైపు చేతులు తల్లి చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన ఈ పోరాటంలో చాలా ప్రాముఖ్యమైన ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి అలుపు వస్తుంది. జీవితంలో పోరాడి 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 బిడ్డలతో, భార్యతో, భర్తతో, ఆర్థికంగా మనుషులతో పోరాడి 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 మనకు అలుపు వస్తుంది. అలుపు వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే, చాలేబ్బా అని కృంగిపోతాం. మోషే అలాగా చేతులు బరువెక్కినప్పుడు చేతులు దించేస్తున్నాడు. మనిషి కదా, మనం కూడా మనుషులం కదా. ఎన్నో బలహీనతలు మన జీవితాల్లో పోరాడి 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 అలసిపోతాం. పోరాడి 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 భర్తతో పోరాడి 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 బిడ్డలతో పోరాడి 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 అలసిపోతాం. నేను అంటున్నాను, అక్కడ ఎవరున్నారని అంటే మోషే అహరోనులు ఉన్నారు. అంటే మోషే దగ్గర అతనిని బలపరచుటకు అక్కడ ఇద్దరున్నా. అంటే మోషే ఒక సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి క్రైస్తవ జీవితంలో. దేవుడు ఈ భూమి మీద నువ్వు పోరాడుతున్న పోరాటంలో నిన్ను బలపరచుటకు నువ్వు అలసిపోతావు. పోరాడి 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 మాట్లాడి ప్రయత్నాలు చేసి అలసిపోతావు. అందుకనే దేవుడు ఏం చేశాడు అంటే నీకు ఒక సంఘమును ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. సంఘము దేనికంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి బలహీనపడినప్పుడు, ఒక వ్యక్తి సమస్యల్లో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సంఘం ఏం చేస్తుంది అంటే ఆ వ్యక్తిని బలపరుస్తుంది. దేని ద్వారా? ఆ వ్యక్తి కొరకు ప్రార్థనలు చేసి, ఆ కుటుంబం కొరకు ప్రార్థనలు చేసి, ఆ కుటుంబం కొరకు దేవుని దగ్గర మొరపెట్టి ఏం చేస్తున్నారో తెలుసా? రాయి తెచ్చిపెట్టి
రాయి తెచ్చిపెట్టి మోషేని కూర్చోబెట్టి ఆ పక్క ఒకడు ఈ పక్క ఒకడు 2 చేతులు పైకెత్తి పట్టుకున్నాడు. అప్పుడు మోషేకి ప్రియమైనటువంటి వాళ్ళరా మరలా బలం వస్తా ఉంది. వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి మరలా బలం వస్తా ఉంది. చేతులు పైకెత్తి పెట్టి సహవాసం పిల్లరా, సహవాసం, సంఘ సహవాసం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ సహవాసంతో పోరాడాల సమస్యను. ఆమేన్. వినబడిందా? నీ జీవితంలో నువ్వు ఒక్కదానివే కాదు పోరాడాల్సింది. నీ బ్రతుకులో నీకు వచ్చిన కష్టంతో నువ్వు ఒక్కదానివే కాదు పోరాడాల్సింది. నువ్వు సంఘములో ఉన్నావు గనక ఆ సంఘ సహవాసం నీ కొరకు వాళ్ళు ముందుకు వస్తారు గనక ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ సహవాసంతో పోరాడాలి. మోషే ఒక్కడి వల్ల కాలేదు అక్కడ. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ యొక్క యెహోషువ, ప్రియమైనటువంటి వాళ్ళరా కాలేబులు, వాళ్ళిద్దరు హూరు అహరోనులు, వాళ్ళిద్దరు మోషే చేతులు పట్టుకొని పైకి. అందుకే అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో నా ప్రియ బిడ్డలారా అక్కడ ఒక సహవాసాన్ని 42వ వచనంలో దేవుడు మనకు వస్తాడు. చూడండి ఒక మాట, 42వ వాక్యం, అపోస్తుల కార్యము 42వ వచనంలో చూడమ్మా. 42వ వచనం, అదుగో మీరు అపోస్తులుల బోధయందును దేంట్లో అంటమ్మా మీరనండి సహవాసమందును. ఎవరి అపోస్తులు అంటే దైవ సేవకులు. ఇప్పుడు నీకు ఒక సహవాసం, ప్రియమైన దేవుని ఒక సహవాసం, దాంతో పోరాడాలి. ఈ సహవాసం అపోస్తుల యొక్క సహవాసం. హల్లెలూయా. దైవ జనులతో కలిసి పోరాడాలి. దైవ జనులతో నువ్వు పంచుకోవాలి. దైవ సేవకులతో నువ్వు ప్రతి సమస్యను నువ్వు పంచుకోవాలి. పంచుకుంటే ఆ సహవాస బలము చేత పోరాడితే దేవుడు జయమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సారేపోతు విధవరాలు ఒక్కటిగా ఉంది, ఒక్కడే కొడుకున్నాడు. ఎప్పుడైతే దైవ జనుడితో ప్రియమైనటువంటి వాళ్ళరా ఆమె కలిసిందో ప్రియులరా ఆ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రత తొలగిపోతుంది. ఆ ఇంట్లో ఉన్న కొరత దైవజనుడు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనకి ఇది కావాలి ప్రియులారా. సహవాసం అనేది మన జీవితాల్లో ప్రియమైనటువంటి వాళ్ళారా మనకు కావాలి. అయితే ఈ లోకంలో ఎన్నో సహవాసాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. అయితే అక్కడ రాయబడినటువంటి మాట అపోస్తుల సహవాసము. ఆమేన్. నీకు కావాలి అపోస్తుల సహవాసం. ఈ సహవాసంతో నువ్వు పోరాడు. ఎవరు అపోస్తులుడు? ఎవరు అపోస్తులుడు అంటే దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు సమస్తాన్ని నష్టపరుచుకుని దేవుని కొరకు సమస్తాన్ని ద్వేషించి సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించేవాడే అపోస్తులుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆయనకి సిలువే ధ్యానం. ఆ సేవకుడికి సిలువే ప్రపంచం. సిలువ మొయ్యటమే, సిలువను ప్రకటించటమే అదే ఆయనకి జీతపత్యం. సిలువను వెంబడించటం, సిలువను ప్రకటించటం అదే ఆయనకి జీవన ఆధారం, అది ఆయన గురి. అటువంటి సేవకుడు దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి సహవాసం మనకు కావాలి. హూరు అహరోనులు మోషేని వెంబడించేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మోషే ఆ యొక్క బలహీనత ఏర్పడినప్పుడు హూరు అహరోనులు సహాయం చేశారు. ఆ సహవాస పోరాటముతో వాళ్ళకు ఆ రోజు దేవుడు జయమిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి నువ్వు దేవుని వాగ్దానం పట్టుకో, దాన్ని విడిచిపెట్టద్దు. ఎవరు మనుషులు ఇచ్చిన మాటను పట్టుకోవద్దు.
మనుషులు ఇచ్చిన వాగ్దానాలు పట్టుకోవద్దు. నాకు వాళ్ళు ఇస్తారులే, వాళ్ళు ఇచ్చారులే, వాళ్ళు ఇస్తారులే, వాళ్ళు చెప్పారులే, వాటిని ఏది పట్టుకోవద్దు. దేవుని మాట గట్టిగా పట్టుకో. ఆమేన్. అది నీ జీవితంలో నెరవేరుస్తాడు దేవుడు. రెండవది చేతులెత్తుతా ఉండు. చేతులెత్తడం అంటే ప్రార్థన. దేవుని సన్నిధిలో మొరపెడతా ఉండు. నా ప్రేమైన దేవుని ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది, దేవుని మనసును తిప్పేస్తుంది. మూడవది సంఘ సహవాసాన్ని కలిగి ఉండు. ఆ సహవాసం కూడా ఒక అపోస్తుల లాంటి దైవజనుడి యొక్క సహవాసం. ఒక అపోస్తుల లాంటి దైవజనుడు. ఆ దైవజనుడికి దైవజనుడికి వ్యాపారాలు ఉండవు, ఉద్యోగాలు ఉండవు,